ఏ సాయంత్రం 10-15 దోశలు తినేసా, ఇందాక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేసా, మళ్ళీ ఏంటి ఇవన్నీ? మధ్యరాత్రులు ఆకలి వస్తే మేడం మేడం వెదవే అనుకుంటా. వెళ్ళి డోర్ తీ. వన్స్ నడుము వాల్చాక పక్కలో పిడుగులు పడినలేవు. వెళ్ళి తీసుకోపో. నిద్రపోయారు అప్పుడే? ఏమండి మేడం మేడం ఏంటి? మీరు అవకాశం ఇస్తే మీతో పడుకుందామని. ఏంట్రా? నా ఉద్దేశం అది కాదండి, మీ రూమ్లో ప్లేస్ ఇస్తే పడుకుందామని. బయట ఒక్కనే భయం వేస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? వెదవ ఆలోచనలు పెట్టుకోకు. గో గెట్ లాస్ట్. మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ 24 స్టిల్ వర్జిన్. కళ్ళు మూస్తే ఒకటే దెయ్యాలు తరిమి కొడతాయి. కొంపలో ఏమన్నా ఏంటో. నువ్వే పెద్ద దయ్యం, నిన్ను భయపెట్టడానికి ఇంకో దయ్యమా? గెట్ లాస్ట్. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను లోపల రానివ్వండి మేడం, నాకు భయం వేస్తుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, లోపల రానివ్వండి మేడం. ప్లీజ్ మేడం. మేడం హలో మేడం, మేడం 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 ప్లీజ్ మేడం, అన్నం పెడతాను మేడం, అర్థం చేసుకోండి మేడం, లోపల రానివ్వండి మేడం, నేను ఒక్కడే పడుకోలేను మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 కాలు పడుకుంటాను మేడం, పుణ్యం ఉంటే లోపల రానివ్వండి మేడం. భయం వేస్తుంది అంటున్నాడు కదా, వచ్చి పడుకొని. ఎక్కడ పడుకుంటాడే? ఎక్కడ పడుకుంటాడు? నెత్తి మీద పడుకుంటాడా? ప్లీజ్ మేడం. అది మనసుంటే మార్గం ఎందుకుంటదండి? ఈ చావు తెలివితేటలేవో జీవితంలో చూపి, కనీసం ఫుడ్ అయినా దొరుకుతుంది. ఏమండి కాస్త పోజ్ మార్చండి, కష్టంగా ఉంది. ఏమండి ఇది ఇంకా కష్టంగా ఉందండి. ఇది కొంచెం బెటర్ లేండి, మేనేజ్ చేసేయచ్చు. ఏమండి ఏమండోయ్ రేయ్, నోరు మూసుకొని పడుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. బా ఏంటండి బాబు, ఎప్పుడు చూసినా అలా చిరుబుర్లాడుతుంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌటు, మీరు ఎవరైనా ప్రేమించారా? కనీసం ఇష్టపడ్డారా? ఆహా, ఏం లేదు, మీకు నచ్చాలంటే అవతలలో ఏం క్వాలిటీస్ ఉండాలా అని. ఖచ్చితంగా నీలా మాత్రం ఉండకూడదు. సర్లేండి, మాకు మంచి రోజులు వస్తాయి. మమ్మల్ని ఎవరో ఒకరు ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మార్చి ప్రయోజకులుగా చేసుకుంటారు. ఐ వాంట్ టు సీ దట్ అన్లక్కీ గర్ల్. నిజంగా నిన్నెవరైనా ప్రేమిస్తే నేనే దగ్గరుండి చెడగొట్టేస్తా. ఏయ్ ఆపవే, ఇంకా తెల్లవార్లు కబుర్లు చెప్పి నిద్రపుస్తావా ఏంటి? మూసుకొని పడుకో ఇంకా. నీ ఎంకమ్మ పేవర్ చదవా, ఇప్పుడు 2 కాళ్ళు పడిపోవాలి. థ్యాంక్ యూ. చాలు, ఇవాళకి చాలు. వాళ్ళ సబ్మిట్ చేయాలి. చేసేద్దాం. హలో ఏంటండి ఎక్కడికండి ఓ బట్టలు వేసుకుని తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇదే నా మర్యాద? ఇదే నా తాస్తాంబం? ఇంట్లో ఉండే గెస్ట్ని ఇలాగైనా చూసుకునేది? ఏంటి నీ గోలా? నా ఆవేదన మీకు గోల అనిపిస్తుందా? పొద్దున్నే లేసి అసలు రేపు వెలిగించారా? లేదు, టైం 10 అవుతుంది, టీలు అనలేదు, టిఫిన్ అనలేదు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కొంప? ఆ హాట్ ప్యాక్ లో ఉప్మా ఉంది, తిను. మరి లంచ్? సార్ ముందది తినండి, అది అరగాలి, తర్వాత కదా లంచ్. ఈలోపు ఏదో ఒకటి సెట్ చేస్తాం. అమ్మా ఏం మాడుతున్నావు అసలు? అమ్మాయి వజ్రం, పొద్దున్నే లేసి తలంటుకుని ఇల్లంతా సాంబారంతో నింపేసింది. నాకైతే ఇంట్లో ఉండట్లేదు, ఏ షిరిడిలోనో తిరుపతిలోనో కాశీలో ఉన్నట్టుంది. ఇల్లంతా అన్నమయ్య క్లైమాక్సే. నీకైతే అమ్మాయి మామూలుగా నచ్చుతమ్మా. బాబా కాలేజ్కి వెళ్తూ ఉప్మా చేసి పెట్టిందమ్మా. నెయ్యి వేసింది అనుకుంటా, నోట్లో వేసుకుంటే అంటుకుపోతుంది. అంటుకుపోతుందా? నెయ్యేస్తే కరిగిపోద్దిరా, అంటుకుపోదే. వైజాగ్ లో నెయ్యి అంతేలేమ్మా. ఇంకేంటి ఉదయం బానే ఉందా? బాబు చెప్ప. పని అయిపోయింది బాబు, వెళ్తాను. సరే నువ్వు లాగించి. అవును నాన్న టైం భోజనం చేస్తున్నారా? బాబు జాగ్రత్త. ఏంటమ్మా? అదే అమ్మగారు టేబుల్ మీద ఉప్మా ఉంది, పట్టుకుపోమన్నారు. ఇది నీ కోసమా? అవును బాబు, నేను పొద్దునే పట్టుకుపోదాం అనుకున్నా, కానీ వాళ్ళు వచ్చి తింటారని వదిలేసా. నిన్నే తీసుకెళ్ళిపోతావు అంటే ఇది ఎప్పటిది? మొన్న నైట్ ఉండింది కదా బాబు. అమ్మా నువ్వు ఫోన్ పెట్టి నీకు ఇప్పుడే చేస్తాను. పోన్లేండి బాబు, తినేసేయండి. మీరైతే ఏంటి, నేనైతే ఏంటి. తిన్నాక కొంచెం వంటలు తోమేసి లోపల పెట్టేయండి బాబు, నేను సాయంత్రం వస్తా. ఈ రోజులో ఎవరిని నమ్మకూడదండి బాబు, మనకు కావాల్సింది మనమే వండుకుని తినాలి. దా తిను. ఇక చాలు బాబు, ఇప్పటికే 40-50 దోశలు తినేసా. తినమ్మా, పేదోళ్ళకి పనులకి పెట్టింది ఎక్కడికి పోదు. బాగున్నాయా దోశలు? బానే ఉన్నాయి బాబు. పేరేంటి? రంగం బాబు. రంగమ్మ, నేను ఒక కథ రాశాను, వింటావా? ఏంటి బాబు అది? అనగనగా ఒక ఊర్లో ఒక బాగా డబ్బున్న కుర్రోడు ఉన్నాడంట. వాడు ఒక మధ్యతరగతి అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసిన వాళ్ళ నాన్న, వద్దురా, డబ్బున్నోళ్ళని డబ్బు చూసి ప్రేమిస్తారు కానీ వాళ్ళ మనసును చూసి ప్రేమించరు అని అన్నాడు. కానీ ఆ కుర్రోడు నేను ఒక డబ్బు లేని కుర్రోడ్లా వెళ్ళి ఆ అమ్మాయి లైఫ్ లోకి దూరి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటానని సవాల్ చేశాడు. చివరికి ఆడు గెలుస్తాడంటావా?
ఎవడు బాబా తెంగరోడు? ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ అమ్మాయి ఎవరిని ప్రేమించదు. ఆడు ఓడిపోతాడాడు. నీ అంకమ్మ వాడు ఓడిపోతాడంటవా? వాడు ఓడిపోతాడాడు. గెలుస్తాడని చెప్పు. వాడు ఓడిపోతాడా? ఏం చేస్తున్నావు? చూడండమ్మా, ఏదో కథ చెప్పి క్లైమాక్స్ చెప్పమన్నాడు. యాంటీ క్లైమాక్స్ చెప్పానని ఇలా కాల్ చేస్తున్నాడు. ఏంటి పితీరులు చెప్తున్నావేంటి? నీ పని చెప్తా నాకు. ఇదో పెద్ద రైటర్ మళ్ళీ మా క్లైమాక్స్ చెప్పడం. 40 దోశలు వేసినట్లు లేపేసి సపోర్ట్ చెయ్యు. మీరు ఫ్రెష్ అయిపోండి, నేను దోశలు వేసి తీసుకొచ్చేస్తాను. చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తినేద్దాం. ఏయ్, నీ వయసుకి నువ్వు చేసే పనులు ఇవ్వంట్రా. దోశలేయటం, పని మనిషితో కబుర్లు చెప్పడం సిగ్గు అనిపించట్లా? చిచ్చి. ఏ స్వప్న, దోశలు తింటావా? నేనెప్పుడు రెడీ? కూర్చో, వచ్చేస్తున్నా. అబ్బా, నైట్లో అవుతుంటే భలే ఎక్సైటింగ్ ఉంటుందండి. మీరు కింద, నేను పైన. రేయ్, వంకర మాటలు మాట్లాడావంటే కాళ్ళు తీసేస్తా. మేడం, మీరు వంకరగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చెప్పే ప్రతి మాట మీకు వంకరగా అనిపిస్తుంది. ఐ వాజ్ జస్ట్ బీయింగ్ క్యాషువల్. మీరు కింద బెడ్ పైన, నేను పైన నెట్ మీద. బా, అన్ని డబుల్ మీనింగ్స్ అనుకుంటే ఎట్లా? ఏంటిది? పాన్ కార్డ్ నుంచి ప్లేయింగ్ కార్డ్స్ వరకు అన్ని ఆడి పేరు మీద ఉన్నాయి. వచ్చి తీసుకెళ్ళి మనం. నైస్. తక్కువ టైంలో చాలా బాగా మేనేజ్ చేసావే. మేనేజ్ చేయలేదు, మ్యానిపులేట్ చేశాను. డూప్లికేట్స్. ప్రాబ్లం అవుతుందేమో సీను. ఎడ్డు ముఖం వేసుకొని నువ్వు ఫోన్ చేయి. కాకి గద్ద సరసాలు ఆడుకుంటుంటుంది. నీ కార్డ్స్ అన్నీ వచ్చేసాయి, తీసుకుని వెళ్ళిపో. ఎట్లా ఎగిరిపోయి ఉంటావు కుర్రోడికి. దీన్ని పాన్ కార్డ్ అంటారు. బహుశా నీ జీవితంలో చూసుండవు. ఫోటో లేదేంటి సార్? ఏంటి లాజికల్ మాట్లాడుతున్నావేంటి? మాట్లాడుతున్నావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ ఎంత వైలెంట్ గా హ్యాండిల్ చేస్తున్నా తెలుసా? అయినా కామ్ ఎందుకున్నాను? ఎందుకంటే నేను ప్రేమలో ఉన్నాను. ఐ మీన్ లవ్. ఇవి పెట్టుకుని తిరిగితే బయట ప్రాబ్లం అవుద్దేమో సార్. ఏంట్రా ప్రాబ్లము? ప్రాబ్లం ఏంటి? ఎవడో పీక్తాడు నన్ను? 15 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కట్టలేదు ఇక్కడ. 20 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నాను. పాస్పోర్ట్ లేకుండా నెలకోసారి బ్యాంకుకి వెళ్ళి వచ్చేస్తాను నేను. ఎవడొచ్చాడా రమ్మను? చెప్తున్నాడు మా కబుర్లు. రమ్మని ఎవడొచ్చాడా రమ్మని నేను చూస్తాను. ఎవడైతే నాకే. Oh my God. ఎరా, పాన్ కార్డులు పాస్పోర్ట్లేనా? దొంగ నోట్లు కూడా ముద్రిస్తున్నావా? అయ్య బాబా, దొంగ నోట్లు ఏంటి సార్? చా ఎరా, ఎంత తీసుకున్నాడు? పాస్పోర్ట్ ఇప్పిస్తానని 5,000 తీసుకున్నారు సార్. అమ్మలా సార్, నాకేం తెలియదు సార్. తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి. ఏమా నువ్వేంటి? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని 10,000 పుచ్చుకున్నాడంట. సార్ ఇది అన్ని అబద్ధాలు ఆడుతున్నారు సార్. తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. నువ్వేంటి? బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని 10,000 తీసుకున్నాడంట సార్. దీనికా? సార్, మీరు నాకు అసభ్యం కింద మీద చూడకండి సార్. అదే గర్ల్ ఫ్రెండ్. పెంచుతున్నావేంట? కేసు పెడితే 5 సంవత్సరాలు బొక్కలా ఉంటా. ఇచ్చావా లేదా చెప్పు, లేకపోతే నిజంగానే గర్ల్ ఫ్రెండ్. సార్ వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్. నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు. సార్ ఒక్కసారి వదలండి సార్. దీని అమ్మని నేనెవరు తెలీదా? తీసుకెళ్ళిపోండి సార్ పిచ్చోని. అమ్మాయి మీద ఎవరైనా కాలెత్తారా? తీసుకెళ్ళి కుమ్మేయండి సార్. ఎంత పెట్టుబడి పెట్టారా నీకు? నేను ఎవరు తెలియదంటావు నువ్వు? నిన్ను 5 years సిన్సియర్ లవ్. చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాను. ఏంటాడో ఏమో. మేడం, ఓ 200 ఇచ్చి మీ అడ్రస్ చెప్తే కనుక లోపల వచ్చేస్తాను. ఎక్కడికి? రూమ్కి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మేడం, నేనే కనుక బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మీ దగ్గర నుండి చాలా అడగగలను. ఏమడుగుతారా? ఏమడుగుతావు? హలో మేడం, మిమ్మల్ని నేనే అడగలేను, మీరు తప్పుకోండి. రేయ్, ఏం చేసుకుంటావో చేసుకో. సర్లేండి, ఆల్రెడీ టెర్రరిస్ట్ సస్పెషన్ కేసు ఒకటి ఉంది. కొత్తగా ఇంకో 2 కేసులు, దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ కరెన్సీ. ఓకే, చూద్దాం. తగులుకున్నాడు ఏంటి నాకు? వావ్, మీ మనసులోకి మీ ఇల్లు కూడా ఎంత విశాలంగా ఉందండి. ఎక్కడికి? గో.
అదేంటి మేడం, ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫర్దర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. ఈడితో రూమ్ షేరింగ్ అంటే అసహ్యంగా. హే లుక్, అవుట్ హౌస్ లో వాచ్మెన్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ అవి వాడుకో. ఆ మూల చాప్ ఉంది, హాల్లో వేసుకొని పడుకో. టవల్స్ బెడ్షీట్స్ ఏవి పడితే అవి ముట్టుకో. అసహ్యం నాకు. రైసు ఊరి నుంచి వస్తుందా? ఏంటి? రైసు ఊరి నుంచి వస్తుందా?